నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎల్ నీనో నేపథ్యంలో పంటల ప్రణాళిక మార్చుకోండి, రైతులకు అధికారుల విజ్ఞప్తి. మున్సిపల్ ఉద్యోగులను కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు, జేఏసీ ఏపీ ఎన్జీఓ స్పష్టీకరణ. జీవో నెంబర్ 396 రద్దు కోరుతూ కొనసాగుతున్న పెన్ డౌన్ దీక్షలు. పట్టణంలోని పలు దేవాలయాల్లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. ఎల్ నీనో పరిస్థితుల నేపథ్యంలో నీటి లభ్యత పరిమితంగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులు సూచించారు. స్థానిక తూర్పు కాలువకట్టపై ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాజెక్టు కమిటీ సమావేశంలో ఈ మేరకు రైతులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో అధిక నీటి అవసరమయ్యే వరి పంట సాగు చేయవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే వరి నాట్లు వేసిన రైతులు నీటి కొరత కారణంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందువల్ల తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి పంటలు, ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని సూచించారు. పరిమిత నీటి వనరులను పొదుపుగా వినియోగిస్తూ పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని, నీటి సంరక్షణకు ప్రతి రైతు సహకరించాలని అధికారులు కోరారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కమిటీ సభ్యులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా మనకి సముద్ర ఉపరితలాలు ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు మ్యాక్సిమం 2.5 degrees మాత్రమే పెరిగింది. ఇప్పుడు దాకా హైయెస్ట్ 2.5. మరి ఈ సంవత్సరం అంతర్జాతీయ వాతావరణ నిపుణులు ఇచ్చినటువంటి సూచనల మేరకు 2.5 నుంచి 3.5 అంటే ఇంకొక డిగ్రీ ఎక్స్ట్రా. అంటే ఇప్పుడు దాకా మనకి గడిచిన సంవత్సరాలు ఎక్కువ రికార్డ్ అవ్వలేదు. అది 3.5 degrees దాకా మనకి చేరవచ్చు. అందువలన మనకి సముద్ర ఉపరితలాల్లో ఉన్నటువంటి గాలి కూడా వేడికి పైకి వెళ్ళి వర్షాలు కాకుండా ఎల్లినో ప్రభావంతో మనకి ఉంటే కొన్ని చోట్ల మాత్రం విపరీతమైనటువంటి వర్షం రావచ్చు, కొన్ని చోట్ల అసలు వర్షమే రాకపోవచ్చు. మనకి పంటకి సంబంధించి మనకి ఇప్పుడు ఉన్నటువంటి ప్యాటర్న్ ప్రకారము మనకి ఒక 60-40 ఒక 60-40% నిష్పత్తిలో మనకి వర్షపాతం కాలువలు సప్లిమెంట్ చేస్తే మనకి పంట పడుతుంది. ఇప్పుడు ప్రశ్న, వర్షపాతం లేకపోతే అసలు రిజర్వాయర్లు నిండకపోతే ఇప్పుడు ఒక ఆశాజనకమైనటువంటి వార్త ఏంటంటే అల్మట్టి డ్యామ్ కొద్దిగా నిండుతున్నారు. అది నిండితే మనకి అల్మట్టి డ్యామ్ దూరాలు జీవో నెంబర్ 396 రద్దు కోరుతూ దస్తావేజు లేఖలు చేపట్టిన పెన్ డౌన్ దీక్షలు కొనసాగుతున్నాయి. స్థానిక కొత్తపేటలోని సబ్ రిజిస్టార్ కార్యాలయం, గంగారమ్మపేటలోని పశ్చిమ సబ్ రిజిస్టార్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖలు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, ఇతర సహాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధం ఆంజనేయులు మాట్లాడుతూ గత 9 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పెన్ డౌన్ దీక్షలకు ప్రజల నుండి పూర్తి మద్దతు లభిస్తుందన్నారు. జీవో నెంబర్ 396 అమలుతో దస్తావేజుల నిర్వహణతో పాటు ప్రజల ఆస్తుల భద్రతకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. జూలై 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ దీక్షలు కొనసాగుతాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో నెంబర్ 396ను రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు దస్తావేజు లేఖలు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి జీవో నెంబర్ 396ని రద్దు చేసుకోవాల్సిందిగా ఈ నెల 20 నుంచి 31 వరకు పెన్ డౌన్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాము. దీనికి ఇప్పటికి ప్రజల మద్దతు కూడా మాకు ఉంది. తర్వాత ఈ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రజలు కూడా మా ముందుండాలని కోరుకుంటున్నాము. జీవోని వెంటనే రద్దు చేయాలని, రద్దు చేసే వరకు ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని
మరీ తెలియపరచుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను తెచ్చి ప్రజలకు ఎంతో పారదర్శకంగా సేవలు అందిస్తామని చెప్తున్నారు. ప్రజలకు ఎంతో ఫాస్ట్గా సేవలు అందిస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు రిజిస్టర్ ఆఫీసుల్లో ఏ సేవ అయినా సరే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయినా కానీ వితిన్ 1 అవర్లోనే రిటర్న్ ఇస్తున్నారు. ఎక్కడ ప్రజలకు సేవలు తక్కువగా జరుగుతున్నాయో మాకు అర్థం కావడం లేదు. అందువలన దీనిని విరమించుకోవాల్సిందిగా కోరుతున్నాము. స్థానిక షరాబ్ బజార్లోని శ్రీ సువచ్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత స్వామివారికి ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెల శ్రీనివాసమూర్తి నేతృత్వంలో విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి దర్శనానికి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో హరిప్రసాద్ మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సాయంత్రం ఆలయంలో స్వామివారి ఉత్సవ సేవ జరుగుతుందని వివరించారు. అర్చకులు మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమి నాడు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం షరాబ్ బజార్ నందు నెలవారీ జరిగే పౌర్ణమి సందర్భంగా ఈ రోజున అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంను మా అర్చక స్వామి అయినటువంటి రొంపిచెల శ్రీనివాసమూర్తి గారు మరియు వారి కుమారులు కిరణ్ కుమార్ గారు, సురేష్ గారు ఆధ్వర్యంలో నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించి ఎంతో చారిత్రాత్మక ఆలయంగా విరాజిస్తున్నటువంటి శ్రీ సువచ్చల పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో పౌర్ణమి పర్వదాన పురస్కరించుకుని ప్రతి నెలా కూడా ఆలయంలో స్వామివారి దర్శనానికి చేసినటువంటి భక్తులందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున గురు పౌర్ణమికి ప్రత్యేకంగా ఎంతో విశిష్టత ఏంటి ఈ వ్యాస పౌర్ణమి కూడా ఆలయానికి దర్శనానికి చేసిన భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే సాయంత్రం సమయంలో సంధ్యా సమయంలో స్వామివారి ఉత్సవ సేవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. స్వర్ణ వార్డు సిబ్బంది సమస్యలపై తాము చేసిన వ్యాఖ్యలను వక్రీకరించే ప్రయత్నాలను తెనాలి జేఏసీ, ఏపీ ఎన్జీఓ సంఘం, తెనాలి శాఖ తీవ్రంగా ఖండించాయి. మున్సిపల్ ఉద్యోగులను కించపరిచేలా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశాయి. జేఏసీ, ఏపీ ఎన్జీఓ సంఘం ప్రతినిధులు మున్సిపల్ కమిషనర్కు స్వర్ణ వార్డు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై 3వసారి లిఖితపూర్వకంగా వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వినతి పత్రంలోని కొన్ని అంశాలపై అధికారులతో చర్చలు జరిగినట్లు పేర్కొన్నారు. అనంతరం స్వర్ణ వార్డు సిబ్బంది సమస్యలను అధికారులు అర్థం చేసుకుని వారిని మానసికంగా ఇబ్బంది పెట్టకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ మీడియాతో మాట్లాడినట్లు వెల్లడించారు. మీడియా సమావేశంలో మున్సిపల్ ఉద్యోగులను కానీ ఇతర ఉద్యోగులను కానీ కించపరిచే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. స్వర్ణ వార్డు సిబ్బంది సమస్యలపై సమర్పించిన వినతి పత్రంలోని ప్రతి అంశానికి తాము కట్టుబడి ఉన్నామని, విచారణ కమిటీని ఏర్పాటు చేస్తే తమ వద్ద ఉన్న అన్ని సాక్ష్యాధారాలను సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కొంతమంది మున్సిపల్ సిబ్బందితోటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి దౌర్జన్యంగా వచ్చారు. ఎన్జిఓ అసోసియేషన్ వాళ్ళు, జేఏసీ వాళ్ళు అని అన్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. మేము వచ్చిన సమస్యలు అందరూ ఎంప్లాయీస్ అందరూ సమస్యలాగానే మేము కూడా చర్చించడం జరిగిందే తప్ప వేరే విధంగా ఎవరిని కూడా దూషించి మాట్లాడి ఉండలేదు. కనుక మరి ఈ వార్డు సచివాలయ సిబ్బంది కమిషనర్ గారు ఫైనల్గా పరిష్కరిస్తున్నారు. దాంతో మేము కూడా సంతృప్తి చెంది రావడం జరిగింది. అంతే తప్ప వేరే మాకు గొడవలు ఏం లేవు. అదే తనాల్లో తహసీల్దార్ గారు ఆఫీసులో పనిచేసే సిబ్బంది తహసీల్దార్ గారిని చాలా పొగుడుతారు మరి వాళ్ళ దగ్గర సిబ్బంది. అలానే మండలం ఎండిఓ గారు దీప్తి మేడం గారు వాళ్ళ దగ్గర సచివాలయం సిబ్బంది ఉన్నారు. ఆమె అక్కడ కూడా ఎలాంటి సమస్యలు రావట్లా, కేవలం మున్సిపల్ కార్యాలయంలోనే వస్తుంది. కానీ అది మన కమిషనర్ గారు మరి మంచి మనసుతో మంచి హృదయంతో కుటుంబ పెద్దగా ఆయన ఈ సమస్యలని కానీ సామరస్యంగా పరిశీలించినట్లయితే ఎలాంటి ఇబ్బంది కూడా లేదని చెప్పి మేము తెలియపరుచుకుంటున్నాం. మేము 27వ తారీఖు ఈ సచివాలయం ఉద్యోగుల సమస్యల పట్ల 3వసారి ఎవరో కమిషనర్ గారిని కలవడం జరిగింది. మేము ఇది కలవడం 3వసారి. మేము వచ్చి కలిసిన ప్రతిసారి మీరు వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప మేము అడిగినటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవట్లేదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము సమస్యలకి సంబంధించి ఆయన మరొకసారి మేము ఏదైతే తెలియజేసిన అంశాలు ఉంటాయో వాటిని ఆయన సానుకూలంగా అర్థం చేసుకుని పరిష్కరిస్తాడనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది. తర్వాత 28వ తారీఖున మరి అక్కడ ఉండేటువంటి ఎవరైతే ఆయన కార్యాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారంతా ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ ప్రెస్ మీట్లో
ఇక్కడ అసలు అంతా వాస్తవం, ఏం జరగలేదు, చాలా మంచిగా ఉందనేటువంటి మాట చెప్పారు. మేము 28వ తారీఖు ఏదైతే 27వ తారీఖు ఏదైతే కమిషనర్ గారికి ఇచ్చినటువంటి కాగితంలో ఉన్న అంశాలు ఏదైతే ఉందో వాటికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాము. వీటికి పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మేము అవాస్తవాలు లేకపోతే లేనిపోయినవి మేము ఎక్కడ కూడా మరి అక్కడ మాట్లాడటం అనేది జరగలేదని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఆధారాలతోనే మేము అక్కడికి వచ్చి మాట్లాడటం జరిగింది. దయచేసి అక్కడ ఉన్నటువంటి కార్యాలయ సిబ్బంది అర్థం చేసుకోవాలి. స్థానిక నందులపేట శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠంలో 26వ గురు పౌర్ణిమ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ శ్రీ గురూజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఉదయం కాగడ హారతి, అభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణం, స్వామివారికి వివిధ పుష్పాలతో పుష్పాభిషేకం, భజన కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం సంధ్యాహారతి అనంతరం మేళతాళాలతో బాబావారి పల్లకి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు నాగమల్లేశ్వరరావు, ప్రతాప్, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్, యశోద, గీతామాధవి, అనసూయ, కుమారి తదితరులు పాల్గొన్నారు. శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు మరి గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. గత 25 సంవత్సరాలుగా శ్రీ సాయి గురూజీ గారి ఆధ్వర్యంలో బాబావారి యొక్క గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమాలు మన యొక్క పీఠంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం 26వ గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమాలు మన పీఠంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి గురువుగారి చేతుల మీద ఉండగా ఈరోజు ఎంతో వైభవంగా ప్రాతకాలమునే 5 గంటలకు బాబావారి యొక్క కాకడ హారతి కార్యక్రమం, 7 గంటల దగ్గర నుంచి బాబావారికి పంచామృత అభిషేక కార్యక్రమాలు, సాలగ్రామాది స్వామివారి యొక్క విశేషమైనటువంటి విగ్రహాలకు అభిషేక కార్యక్రమాలు, అదేవిధంగా స్వామివారి దివ్యమంగళ రూప దర్శనము, అదేవిధంగా భక్తులందరి చేత కూడా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం కూడా భక్తులందరి చేత నిర్వహించడం జరిగింది. భజనా కార్యక్రమాలు ఈ యొక్క చక్కగా వచ్చినటువంటి భక్తులందరూ కూడా భజనా కార్యక్రమాల్లో పాల్గొని బాబావారి సంకీర్తనలు గావించి బాబావారిని స్థానిక రామలింగేశ్వరపేటలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి మహోత్సవాలను బుధవారం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సాయిబాబాను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి బాబావారి కృపకు పాత్రులయ్యారు. ఉదయం కాగడ హారతితో ప్రారంభమైన కార్యక్రమాల్లో సామూహిక పాలాభిషేకం, శ్రీ సాయిబాబా నామ భజనలు, మధ్యాహ్న హారతి అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహించారు. సాయంత్రం సంధ్య హారతి అనంతరం శ్రీ సాయిబాబా వారి ఉత్సవాన్ని తెనాలి పురవీధుల్లో మేళ తాళాలతో వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం సేజ హారతి నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. గురు పౌర్ణమి మహోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సాయిబాబా మందిరము 21/4/1950 స్థాపించబడినది. తెనాలి బోసు రోడ్లోని షిరిడి సాయిబాబా మందిరంలో గురు పూర్ణిమ మహోత్సవములు అత్యంత వైభవముగా జరుగుతున్నవి. ఉదయం 6 గంటల కాకడా హారతి అనంతరము భక్తులచే స్వామివారికి పాలాభిషేకం చేయబడినది. మధ్యాహ్న హారతి అనంతరము భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగును. సుమారు 5,000 మందికి అన్నప్రసాదం చేయించున్నాము. గురు పౌర్ణమి సందర్భంగా ఓం శక్తి ఆదిపరాశక్తి పీఠం ఆధ్వర్యంలో స్థానిక చెంచుపేటలోని శబరి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నప్రసాదాన్ని అందజేసి వారి ఆశీస్సులు పొందారు. మానవ సేవే మాధవ సేవ అనే భావనతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కరేటి అచ్చమ్మ, ఆకి నాగరాజు, కందుల శ్రీనివాసరావు, కేవీఎస్ మూర్తి, తోట ఆదిలక్ష్మి, రాజేష్, శిరీష తదితరులు పాల్గొన్నారు. మేల్మత్తూరు ఈ ఆశ్రమము గాంధీ మహాత్ముడు స్థాపించిన ఆశ్రమం ఇది. కాబట్టి మేల్మరగుత్తూరు అమ్మవారు ఓంశక్తి అమ్మవారు గురువుడు శరణం, తిరుగుడు శరణం, ఓంశక్తి పరాశక్తి ఆదిపరాశక్తి అనే కార్యక్రమం మీద మేము 8 నెలల నుంచి కూడా ఈ కార్యక్రమం పౌర్ణమి రోజు అన్నదాన కార్యక్రమం, అమావాస్య రోజు మధ్య కార్యక్రమం ఇవన్నీ కూడా చేస్తున్నాం. దాతలు కూడా ముందుకొచ్చి
మీరు మంచి కార్యక్రమం చేస్తున్నారయ్యా, మా వంతు మేము సహాయం చేస్తామని చెప్పని దాతలు కూడా వస్తున్నారు. అట్లానే పోయినసారి కూడా అనాథ పిల్లల ఆశ్రమంలో కూడా అమావాస్య రోజు టిఫిన్ కార్యక్రమం చేశాము. ఈ అమావాస్య గురు పౌర్ణమి మంచి రోజు అని చెప్పేసి అని గాంధీ గారు స్థాపించిన ఆశ్రమానికి, శబరి ఆశ్రమానికి వచ్చి మేము వాళ్ళని అడిగితే, ఏమండి మాకు ఇంత డొనేషన్ చేయండి, మేమే వంట మొత్తం తయారు చేస్తానంటే సంతోషపడి స్థానిక మారిస్పేటలోని దత్తసాయి ఆలయంలో 34వ గురు పౌర్ణిమ మహోత్సవాలను భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం కాగడహారతి, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, విశేష పూజలు, స్వామివారికి ప్రత్యేక అలంకరణ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గురు పౌర్ణమి మహోత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో తోటకూర రమణారావుతో పాటు కమిటీ సభ్యులు వేటూరి నాగసాయి, సతీష్ కుమార్, వేణు, తిరుపతమ్మ, సత్యకుమారి, రమణబాబు, వెంకటరమణ, శ్రీరమ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ దత్తసాయి ఆలయంలో మరి ఆలయం యొక్క ట్రస్ట్ బోర్డు రేటూరి నాగసాయి గారు మరియు వారి కుమార్తె రేటూరి రమ్య, అలాగే ఈ యొక్క ట్రస్ట్ బోర్డు ముఖ్య సభ్యులు మరి చామర్తి సతీష్, అలాగే ఇంకా బ్యాంక్ ఎంప్లాయర్ గారు, ఇంకా మహిళామతలు చాలామంది ఉన్నారు. అలాగే గేల వేణు, వీరందరూ 32వ గురు పౌర్ణమి వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా సుమారుగా 3000 మందికి ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం దిగ్విజయంగా ముగించుకొని ఈ యొక్క 32వ సంవత్సరం అన్నదానానికి ఏర్పాట్లన్నీ చక్కగా చేశారు. ఆ భగవంతుడు ఆశీస్సులతో ఇంకా ముందు ఇంకా ఇటువంటి మరి ఆధ్యాత్మిక మరి సామాజిక అలాగే ఓం శ్రీ సాయిరామ్ 34వ గురు పౌర్ణమి మహోత్సవం మన మారిస్పేటలోని శ్రీ దత్తసాయి ఆలయంలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లతో ఘనంగా జరుగుతోంది. కార్యక్రమంలో భాగంగా ఉదయం మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అలాగే బాబావారికి విశేష పుష్ప అలంకరణ మరియు అన్నదానం జరుగుతోంది. అలాగే ఈవినింగ్ 6:15కి రాజస్థానీ మేళతాళాలతో బాబావారికి 108 పలికి ప్రదక్షిణాలు జరుగుతాయి. కార్యక్రమంలో జనులు, బాబా భక్తులు, దత్తసాయినాథుని భక్తులందరూ పాల్గొని బాబాగారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొస్న సన్నీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని స్థానిక స్వదార్ హోంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని వారికి భోజనాలను అందజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, మాజీ కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, బీసీ నాయకులు ఫణిదపు దుర్గా, తాడిపైన హరిప్రసాద్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొసరాజు సన్నీ గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పేద పిల్లలందరికీ కూడా వాళ్ళతోటి వారి ఆత్మీయ, వారి అభినందనలు, వారి ప్రేమాభిమానాలు పంచుకోవటం కోసం ఇక్కడ తెలుగు యువత, తెలుగు విద్యార్థి టీఎన్ఎస్ తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకుంటూ ఉన్నారు. మన కొసరాజు సన్నీ నిండు నూరేళ్ళు. కొసరాజు సన్నీ గారి యొక్క పుట్టినరోజుని పురస్కరించుకొని మరి జేఎంజే కాలేజీ శక్తి సదన్ నందు పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి భోజన సదుపాయం కల్పించి మరి వారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి వారందరి యొక్క ఆత్మీయ అనురాగాలు ఆ కొసరాజు సన్నీ గారికి రావాలని కోరుకుంటూ, మరి మునుముందు కొసరాజు సన్నీ గారు ఎన్నో పదవులు అధిరోహిస్తూ ప్రజా సంక్షేమంలో, సమాజంలో మంచి బాటలో నడవాలని చెప్పి కోరుకుంటూ, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, జిల్లా విద్యార్థి విభాగం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరులు కొసరాజు సన్నీ గారి జన్మదినం సందర్భంగా పేద పిల్లలు ఆదరించినటువంటి
జేఎంజే సంస్థలో ఉన్నటువంటి సదార్ హోంలో వారి యొక్క జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ పట్టణ తెలుగు యువత, అదేవిధంగా టీఎన్ఎస్ఎఫ్ శ్రీధర్ గారు, అన్వేష్ గారి మిత్రబృందం ఆధ్వర్యంలో కేక్ కటింగ్, అదేవిధంగా పేద పిల్లలకి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున మన నాయకులు రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున అభినందిస్తున్నాం. మానవుడి సేవే మాధవ సేవ అన్నట్టుగా పుట్టినరోజు వేడుకలు కుటుంబంతోనూ స్నేహితులతో కాకుండా ఎవరైతే అన్నార్థులు ఉన్నారో, ఎవరైతే గురు పౌర్ణమిని పురస్కరించుకొని స్థానిక బురిపాలెం రోడ్లోని వివేకా సెంట్రల్ స్కూల్లో బుధవారం గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు. విద్యార్థులకు గురు పౌర్ణమి విశిష్టతను వివరించి గురువులను గౌరవించే సంస్కృతిని అలవర్చుకోవాలని విద్యా సంస్థల డైరెక్టర్ రావుపాటి వీరనారాయణ సూచించారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొని గురువులకు శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ వెరీ గుడ్. అక్కడ పాదాలు చూపించండి కాస్త చాలు. కింద పాదాలు పెట్టమ్మా, పాదాలు అవసరం పెట్టమ్మా, అవసరం వేయండి, పాదాలు వేయండి. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని ప్రతి సంవత్సరం కూడా మనందరము గురు పౌర్ణమి, గురు పౌర్ణమి అని పిలుచుకుంటాం. ఈరోజు ప్రత్యేకించి గురువు గారులందరికీ కూడా వినయ విధేయతలతో నమస్కారం పెట్టి వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటాం. అది ఈరోజు ప్రత్యేకత. గురు అంటే పదానికి అర్థం తెలుసుకోవాలి మనందరం కూడా. గు అంటే అజ్ఞానము, చీకటి అని. గు అంటే ఏమిట్రా? అజ్ఞానము, చీకటి. రు రు అంటే వెలుగు, జ్ఞానము. అజ్ఞానము తొలగించి జ్ఞానము నించువాడు గురువు. చీకటిని తొలగించి వెలుగునిచ్చేవాడు గురువు. తెలియని విషయాలని తెలియజేసేవాడు గురువు. అలాంటి గురువుకి ఈ రోజు నమస్కారం పెట్టుకోవాలి పిల్లలందరూ కూడా. నమస్తే పెట్టండి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎల్ నీనో నేపథ్యంలో పంటల ప్రణాళిక మార్చుకోండి, రైతులకు అధికారుల విజ్ఞప్తి. మున్సిపల్ ఉద్యోగులను కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు, జేఏసీ ఏపీ ఎన్జీఓ స్పష్టీకరణ. జీవో నెంబర్ 396 రద్దు కోరుతూ కొనసాగుతున్న పెన్ డౌన్ దీక్షలు. పట్టణంలోని పలు దేవాలయాల్లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.